తెలంగాణ విషయానికి వస్తాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. టోల్ ట్యాక్స్ విషయంలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది. రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదని, దీనిపై హరీష్ రావు చర్చకు రావాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. మంత్రి సవాల్ను హరీష్ రావు స్వీకరించారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బడ్జెట్కి సంబంధించి ఈరోజు ఏదైతే చర్చ జరిగింది, ఈ చర్చలో మొదటగా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు తన ప్రసంగాన్ని ప్రారంభించారో, అయితే ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఏదైతే సెటైరికల్గానే స్టార్ట్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి 72 పేజీల పుస్తకాన్ని పూర్తిగా చదివి వచ్చాము. అలాగే ఏదైతే ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లో 500 పేజీలు ఉన్నాయి. సో 500 పేజీలు కూడా పూర్తిగా స్టడీ చేసి వచ్చాము. సో మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే అధికార పక్ష సభ్యులు డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి అధ్యక్ష అని చెప్పుకుంటూ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే తన ప్రసంగాన్ని ప్రారంభించారో, సో ఈ నేపథ్యంలోనే మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు లేసుకుంటూ ఏదైతే ఖచ్చితంగా సత్యం మాట్లాడితే ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరు, ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయరు, ఖచ్చితంగా ఇక్కడ సభలో సత్యం మాట్లాడాల్సిన అంశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సత్యం మాట్లాడిన అయితే ఖచ్చితంగా మేము ఎవరు డిస్టర్బ్ చేయరని చెప్పి కూడా ఏదైతే శ్రీధర్ బాబు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అయితే సుమారు 2 గంటల పాటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగం కూడా కొనసాగింది. దీంట్లో అనేక లోటుపాట్లు ఏదైతే 6 గ్యారెంటీలు, ముఖ్యంగా చిత్తశుద్ధి లేని శివపూజలాగా 6 గ్యారెంటీల స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఏదైతే విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే 6 గ్యారెంటీలో మొదటి పథకమైనటువంటి మహాలక్ష్మి పథకం 2500లకు సంబంధించి బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు లేవు. అలాగే తులం బంగారానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు లేవు. సో 6 గ్యారెంటీలు పూర్తిగా చిత్తశుద్ధి లేని శివపూజలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అనేక సభల్లో కూడా చెప్పుకుంటూ వచ్చింది. 100 రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎక్కడా కూడా జరగలేదు. సో ఈ బడ్జెట్ కూడా పూర్తిగా అంకెల గారడే తప్ప పేద ప్రజలకు కానీ ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఇది ప్రజలు బడ్జెట్ పెడుతున్నప్పుడు, బడ్జెట్ని చదువుతున్నప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తారు అనే విషయాన్ని నేను ఆలోచించినా సరే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అని చెప్పి కూడా గత బడ్జెట్లో ఏమైతే అంశాలు పెట్టారో ఈ బడ్జెట్కు సంబంధించి 2 బడ్జెట్ల విషయాలను కూడా ఏదైతే హరీష్ రావు మాట్లాడుతూ ఏదైతే ప్రస్తావించారో, దీంట్లో అనేక సందర్భాలలో కూడా ఏదైతే ఇరు వర్గాలు ఏదైతే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల మధ్యలో కూడా ఏదైతే వాడివేడి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో మధ్యలో బుద్ధి మాధ్యం అని చెప్పి ఏదైతే ఒక పదాన్ని హరీష్ రావు ఉపయోగించారు. దీనిపై స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్తో పాటు బట్టి విక్రమార్క కూడా కలగజేసుకుని ఇలాంటి పదాలు వాడకూడదు. ఏదైతే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎలా అయితే వివరించారో సభలో హరీష్ రావు కూడా అలాగే వివరిస్తున్నారని చెప్పి కూడా ఏదైతే బట్టి విక్రమార్క చెప్పారు. అలాగే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఫైర్ అయ్యారు. ఈ టోల్ ట్యాక్స్ సంబంధించిన అంశంపై కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఎక్కడ కూడా టోల్ ట్యాక్స్ విధించలేదు, దీనిపై చర్చకు రావాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో సవాల్ ఇస్తామని చెప్పారు. ఈ సవాల్కు హరీష్ రావు కూడా ఏదైతే అంగీకరించారు. సో ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య అలాగే కేంద్ర పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఏదైతే ఇప్పటికే లక్షల కోట్లకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఎలాంటి నిధులు ఇచ్చామో అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు ఇచ్చాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా ఏదైతే చిత్రీకరిస్తుంది, బీజేపీ ఎలాంటి నిధులు ఇవ్వలేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భూములకు సంబంధించిన విషయం, ఏదైతే భూములు గతంలో అమ్మకానికి అవసరం లేదని చెప్పి ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు వారే భూములు అమ్మకానికి పెట్టారు. సుమారు భూములు అమ్మి 50,000 కోట్ల నిధులు సేకరించాలని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందని చెప్పి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఏదైతే అధికార పార్టీపై ఏదైతే విమర్శల జల్లులు కురిపించాయి, దీనికి సంబంధించి భూముల వివరాలు తెలియజేసుకుంటూ అక్కడ వస్తున్నటువంటి అమౌంట్ వివరాలు తెలియజేసుకుంటూ సుమారు 50 కోట్లకు సంబంధించినటువంటి రాబడిని ఏదైతే భూములు అమ్మి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని చెప్పి కూడా ఏదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీపై మెచ్చుకుపడ్డాయి. ఇప్పటికైతే బట్టి ఇంకా రిప్లై కాలేదు. అధికార పార్టీకి సంబంధించి బట్టి ఏదైతే బడ్జెట్పై రిప్లై ఇస్తారు. ప్రస్తుతానికైతే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏదైతే అటు హరీష్ రావు మాట్లాడారు, అలాగే అధికార పార్టీ నుంచి బాలు నాయక్ కావచ్చు, అలాగే ఇటు బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కురంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ కూడా మాట్లాడారు. దీనిపై బట్టి అయితే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. బట్టి రిప్లై ఎలా ఉంటుంది, బట్టి ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన కౌంటర్కి ఎలాంటి కౌంటర్స్ ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.